మీరు ఎవరెంత జాకీలు పెట్టి లేవట్టినా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఈ దేశంలో క్లోజు. 2030 తర్వాత దాని ఆఫీసులను ఈ మఠాలకు ఇచ్చేయకపోతే నన్ను అడుగు. మఠాలు కైవసం చేసుకుంటాయి. ఎవడో వద్దు, ఇంకా పాకిస్తానోడో ఈడో ఆడో ఎవడొద్దు. వీళ్ళే ఇంకా నేను ఒక ఏ పార్టీ అయినదో చూసిన, వీళ్ళు లేస్తే హిందూ ముస్లిం అని చెప్పి వీళ్ళు పంచాయతీ పెడతా ఉంటారు కదా. ఆయన ఒక మాట చెప్పి నేను చెప్పి బహిరంగ సభల, అరే మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీకు హిందూకు సంబంధమే లేదు, మీరు వేరు మా హిందుత్వం వేరు అని చెప్పుకుంటూ ఆయన ఏమన్నాడంటే, నీకు నిజంగా ముసల్మాన్ మీద కోపం ఉంటే ముస్లిం దేశాల నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్ మీద వండితే మేము తినమని మీరు అడుగురు రాబోయ్ అంటాడు. ముస్లిం దేశాల నుంచి వచ్చే ఆయిల్ను మా కార్లలో పోసుకోము అని చెప్పి మీరు చెప్పుర్రా ఒక మాట మీ దమ్ముంటే అని చెప్పి చెప్తాను. దానికి ఏం సమాధానం? గోమాతకు ఆవును జాతీయ జంతువు చేయరంటే చేయరు. ఎందుకు చేయరు? ఆ కొట్లాట అట్లుంటేనే వీళ్ళ పబ్బం గడుస్తుంది కాబట్టి. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసి కూర్చుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ డాలర్ విలువ 59 రూపాయలు ఉండే, ఇలా 96 రూపాయలకు వచ్చింది. సిగ్గుచేటు. 10-12 ఏళ్లల్లా ఈ దేశం పరిస్థితి గిడికి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మోసం ఇంకా మళ్ళీ ఈయన ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక మేము సాటుకు ఇప్పుడు సార్ మేము మొన్న పేపర్ లీక్ అయినా కూడా మేము మిమ్మల్ని ఏం అనలేదు సార్, మా అంతలో మేమున్నాం అని చెప్పి రేపు పొత్తుకుపోతుండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఏ లెవెల్ పడితే వాడు సర్వనాశనం పార్టీగా మీరు గుర్తుపెట్టుకోరు. తాజెడ్డ కోతి వనమంతా చేసినట్టుగా ఆడ కలకత్తాలో ఈవీఎంలు కాలిపోతాయి, దాని మీద సప్పుడు ఉండదు. ఏంది దేశంలో? జన్జీ యువత మీరు మేల్కొన్నారు, మీకు హ్యాట్సప్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాలే మినహాయింపు కాదు, మనకు ఈ ప్రతిపక్ష పార్టీలే మినహాయింపు కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన ఆలోచనలు అసెంబ్లీలో ప్రతిబింబించాలి. మన ఆలోచనలు ప్రజల ఆకాంక్షలు చట్టాలుగా మారాలి. అప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయి. అందుకోసమే ఏం దోపిడీ ఆగిపోయిందా? తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మనకు కాళేశ్వరం ప్రాజెక్టు 1,47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతోని ఎన్ని ఎకరాల భూమి బారింది దొరికేనా? 48,000 ఎకరాలయా? 48,000 ఎకరాలు. ఈ సత్యం ఈయన చెప్పడు, ఆయన చెప్పడు. కాళేశ్వరం తోటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో బాగుపడ్డది ఎవరు? మెగా కృష్ణారెడ్డి బాగుపడలేదా? ఈ కాంట్రాక్టర్లు అందరూ బాగుపడలేదా? 1000 కోట్లకు వచ్చే పంపులను 7,000 కోట్లకు తీసుకురాలేదా బిహెచ్ఎల్ దగ్గర నుంచి? ఇదంతా దోపిడి ముఠ. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం నిజంగా బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఏమీ లేదు, కానీ బిచ్చమెత్తుకునే పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చినారు. ఇప్పటికైనా మన తెలంగాణను కాపాడుకుందాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పని అయిపోతుందిగా, ఇక మెల్లగా ఉన్న రెడ్లు వెలమ ఇళ్ళకి దుంకుతారు. ఇక ఇంకో పార్టీలకు ఏది పవర్లోకి వస్తుంటే దాంట్లోకి దుంకుతారు. ఇది అయిపోగానే ఇంకో దాంట్లోకి దుంకుతారు. ఇది అయిపోగానే ఇంకో దాంట్లోకి దుంకుతారు. వీళ్ళు దుంకుడే, ఇక వీళ్ళ పని అంతా దుంకుడే. నేను అందుకోసమే ఒకళ్ళు ఈ లీడర్లు ఎట్లా పార్టీలు మారుతారు అనేది కూడా ఇంకా మన వర్గాల వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో మేము ఇన్నేళ్ల నుంచి ఇన్నే ఉంటిమి, అన్నేళ్ల నుంచి ఇన్నే ఉంటిమి, మా పరిస్థితి ఏందో అని చెప్పి బాధపడతా ఉంటారు. మీరు ఏం బాధపడాల్సిన పని లేదు. ఆడెవడు శుద్ధపూసలేడు, ఆ పార్టీలల్లో ఎవడేం పత్తిత్తులేడు. మొత్తం పార్టీలు మారిన వాళ్ళే తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in ఇది నేను పెట్టడం జరిగింది. ఎవడెవడు ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని పార్టీలు మారి మళ్ళా ఇళ్ళకి వచ్చి నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ఉంటాడు. ఆయన మొన్ననే వచ్చి ఆ పార్టీలకి వీళ్ళకైనా అడ్డుపోయి ఆయన అంటాడు,